మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భక్తులతో సింహపురి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రొట్టెల పండుగకు తొలి రోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడాయి. 5 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగకు దాదాపు 20 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు వరకు ఉచిత బస్సులు నడుపుతున్నారు. వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. స్వర్ణాల చెరువు వద్ద 10 ఘాట్లను భక్తుల కోసం సిద్ధం చేశారు. 15 బోట్లతో షిఫ్టుకు 15 మంది చొప్పున గజ ఈతగాలతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మున్సిపల్ శాఖ 6315 మంది, పోలీస్ శాఖ నుంచి 1870 మంది సిబ్బందిని నియమించారు. బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు వద్ద ప్రభుత్వ ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వస్తామని, కోరిన కోరికలు తీరుతున్నాయని చెబుతున్నారు. స్వర్ణాల చెరువులో దిగి కోరికల రొట్టెలు పంచుకున్నారు. మేము 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్. ఇల్లు కట్టుకున్నాను, నా కొడుకు పిల్లలు అయినారు, ఉద్యోగం వచ్చింది, అన్ని మహన్వాడి ఇచ్చినాడు. ఫైనాన్షియల్ గా అనుకున్నాము, అది సెట్ అయింది. పోయిన సంవత్సరం ఇల్లు కావాలని చెప్పి రొట్టె తీసుకున్నాము. ఈ సంవత్సరానికి ఇల్లు అయిపోయింది, పెళ్లి. ఆ రొట్టె తీసుకొని వెళ్తున్నాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈసారి ఒక 30 మెంబర్స్ వరకు వచ్చాము. పిల్లలకు ఆరోగ్యాలు మంచిగా ఉండకపోతుండే, ఆరోగ్యం రొట్టె తిన్నాం కాబట్టి ఆరోగ్యాలు బాగుంటున్నాయి. సంతానం రొట్టె కూడా మేము చాలా మందికి తీసుకెళ్లి ఇచ్చాము. వాళ్ళకు కూడా సంతానం కలిగింది, వాళ్ళు కూడా వస్తున్నారు. రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారాయణ బారా షాహీద్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువులో రాష్ట్ర అభివృద్ధి రొట్టెను మంత్రి పట్టుకున్నారు. చెరువులో ఏర్పాటు చేసిన బోట్లో తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మనకు నెల్లూరులో కశ్మూర్ ఒకటి, ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్ చేయాలి 2014లో చెప్పడం, అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్ గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషన్, వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను.